నా దోస్తులు అంటే గిట్లనే ఉంటారా? టైం పాస్కి వస్తారా? ఏం బాయ్ బాయ్. ఎవరైనా ఒక 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కూడా కొట్టారు బాయ్ దోస్తు. అయ్యా పైసలే వడ్లే బాయ్, పైసలేనా అంతా? పైసలే ముఖ్యం బాయ్ ప్రపంచంలో. అరే పైసలేని మంచిగా బతికాడు. ఇప్పుడు జమానా మాత్రం ఇట్లనే ఉంది భయ్. మనోడు చెప్పేది కరెక్టే. చలో వెంకట్ మాటలలో ఇందామా అసలు ఏముందో ఆయన బాధ. అయితే సైన్ వేట్ ఇచ్చిండు ఇంకా కూడా అయిపోతాని ఆన్ ఆఫీస్ ఈన్ ఆఫీస్ నంబర్లు పట్టుకొని అన్న ఏమైందని వస్తాన్నారు చూస్తున్నారు ఏమైందని సంవత్సరాలు అయితే నా కొడుకు ఫోన్ నువ్వే చుట్టలేదు. ఇప్పుడు ఈడ కనబడుతుందా మనది ఇల్లు? అది మునిగిపోయింది. 1 year అయిపోయింది. 1 year నుంచి తిప్పేసారు మనోని. ఇప్పటిదాకా మనకి అది పైసలు వస్తాయి అవి ఇవి వస్తాయి కొంచెం మన హెల్ప్ అవుతుంది ఇల్లు చేసుకుందాం అనుకుని మనోడు ఇక మనకి ఏం రెస్పాన్సే లేదు అసలు. మనకి ఏం అర్థమే కాలే. ఇక మనకి ఏం సమాజాక మనోడే చేసుకుంటున్నా ఇల్లు ఎంత అయితే అంత నేను చేసుకుంటా అన్నట్టు. ఇప్పుడు ఓన్ అడుగుతాడు ఆయన? గవర్నమెంట్ అడుగుతాడా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అడుగుతాడా? ఇంతమందిని అడిగి ఆయన ఊపిక చచ్చిపోయింది. ఇప్పుడు ఇది ఎంత షేర్ చేయాలంటే వీడియో అది ఎవరైతే మనం తిప్పిరో కొంచెం మన మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అరే మనం ఇల్లు పోయింది అని లేదే లేదు తిప్పిరు ఇంతగానం. అందుకనే నేను వీడియో పెడుతున్నా మెయిన్ థింగ్. చలో బాయ్ నెక్స్ట్ ఇంకొక రూమ్ కలిసినప్పుడు ఇంకా మస్తు చెప్పేది ఉంది ఇంకా.